పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థిని హత్య కలకలం రేపుతోంది. నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిన శ్రీధరణిపై లైంగిక దాడికి పాల్పడిన ఆనవాళ్లు సైతం కనిపిస్తున్నాయి. సమీపంలోనే తీవ్ర గాయాలతో కనిపించిన నవీన్ అనే యువకుడు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. సంచలనం సృష్టించిన జ్యోతి హత్య ఘటనను తలపిస్తున్న ఈ దారుణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జిలకరగూడెం బౌద్ధరామ గుహల వద్ద యువతి హత్యకు గురైన ఘటన అలజడి రేపింది. శ్రీధరణి అనే యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోగా ఘటనా స్థలం వద్ద నవీన్ అనే యువకుడు సైతం తీవ్ర గాయాలతో కనిపించాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి ఆస్పత్రికి తరలించడం సహా ఘటనపై దర్యాప్తు చేపట్టారు. శ్రీధరణి ఒంటిపై చిన్నపాటి గాయాలు ఉండగా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రక్తపు మరకలైన యువతి దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధరణి, నవీన్ ఇద్దరూ గతంలో ఒకే కళాశాలలో చదువుకున్నందున పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. పరీక్షల్లో ఫెయిలైన నవీన్ ప్రస్తుతం పెయింటింగ్ పని చేసుకుంటున్నాడు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఓ రాతిపై నవీన్, శ్రీ అనే పేర్లు రాసి ఉన్నందున వారిద్దరూ ప్రేమికులు కావచ్చని అనుమానిస్తున్నారు. దీనివల్లే ఇద్దరూ బౌద్ధరామ గుహలకు కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలి నిర్మానుష్య ప్రాంతం అయినందున ఎలా జరిగిందన్న విషయం అంతు చిక్కడం లేదు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు చెబుతున్న నవీన్ యువతి ఎవరో మాత్రం తెలియదంటున్నాడు. ఈ పొంతనలేని సమాధానాల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంజురీస్ అండ్ డెత్ పర్సన్ గురించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. వాళ్ళు బయట ప్రదేశం నుంచి ఇక్కడికి ఉదయాన్నే 11 గంటల తర్వాత బౌద్ధ కేవ్స్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంటామండి. వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, తర్వాత ఏం జరిగింది అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లు అన్నీ తేలితాయి. జరిగిన ఘటనతో నవీన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. చనిపోయిన యువతితో తమ కుమారుడికి సంబంధం లేదని అంటున్నారు. విషయం అయితే తెలియదండి. మామూలుగా ఇలా కొట్టు వేశారని చెప్పి పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్తే కంగారు పడి ఇటు వచ్చామండి. ఏలూరు పెద్ద హాస్పిటల్లో ఉన్నారు, మీ అబ్బాయిని కొట్టారు, ఎక్కడ జిలకరగూడెం దగ్గర కొట్టారంట, అమ్మాయిని చంపేశారు అనే విషయం అయితే చెప్తున్నా ఇలాగని చెప్పారు. కానీ మ్యాటర్ అయితే ఏం జరిగిందో అయితే మాకు తెలియదండి. నవీన్ను పూర్తి స్థాయిలో విచారించాక వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.